అమరావతికి అనేక సంస్థలు వస్తానన్నాయి అని చెప్తున్నారు. ఏంటవి అన్నది చాలామందికి ఉన్నటువంటి సందేహం. వాస్తవానికి 45 కేంద్ర ప్రభుత్వ సంస్థలు 33 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 2014-19లోనే ఓకే చేశారు. కానీ ఆ డబ్బులు 4 కోట్లు అడగటం, అలాగే చివరిలో విభేదాల కారణంగా ఆగిపోయినాయి. వీటిట్లలో ఇప్పుడు టోటల్గా చూసుకుంటే 33 ఎవరికైతే ఆ రోజున ఓకే అయిన స్థలాలు కూడా ఇచ్చినటువంటి సంస్థలు పోస్టల్ డిపార్ట్మెంట్, నేవీ, ఆర్మీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ CPWD, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ COG, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ IMD, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫర్ విదేశ్ భవన్, అట్లాగే సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ CSI, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOU రీజనల్ సెంటర్, అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD. అదే సందర్భంలో ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NIACL, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్ RITES, మరొక వైపున ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWAI, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI, హడ్కో రీజనల్ ఆఫీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా BPCL, గెయిల్ ఇండియా లిమిటెడ్. వీటిట్లలో కొన్ని సంస్థలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఆ 29 గ్రామాలు కాకుండా బెజవాడ, గుంటూరు ఇట్లాంటి చోట్ల పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అమరావతిలోనే, అంటే పుట్టి ఆ 29 గ్రామాల్లోనైనా లేకపోతే విజయవాడ, గుంటూరు కూడా కలిపి వాటిట్లలో ఇవి ఉన్నాయి కాబట్టి కంటిన్యూనా అనేది చూడాలి.